ఏంటమ్మా మీరు కూడా చిన్నపిల్లలాగా ఏడుస్తున్నారు? అన్నయ్యకేం కాదని చెప్తున్నాను కదా. నందు పిలిపించిన డాక్టర్ గురించి నేను విన్నాను. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారంటేనే మనం ధైర్యంగా ఉండొచ్చు. వదినా, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. అన్నయ్యకి ఇలా అవ్వడం మాకు బాధగానే ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ధైర్యంగా ఉండాలి. కనీసం పిల్లల కోసమైనా మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి వదినా. ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయినట్టుంది. ఈ మంచినీళ్ళు తాగండి వదినా. వద్దునా, కనీసం మంచినీళ్ళు కూడా తాగకపోతే ఎలా వదినా? తాగండి వదినా. అమ్మా మధు, నువ్వైనా కాస్త చెప్పమ్మా. వద్దు మధు. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది డాక్టర్ గారు? ఆయన్ని చూడొచ్చా? నా బిడ్డ ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదని చెప్పండి డాక్టర్. ప్రాణాలకేం ప్రమాదం లేదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు చెప్పిన మాటతో మా అందరి ప్రాణాలు లేచొచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. వాడికేం ఇబ్బంది ఉండదు కదా? నో, హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. మార్నింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచి మానిటర్ చేస్తే గానీ హెల్త్ కండిషన్ గురించి ప్రాపర్ క్లారిటీ ఇవ్వలేం. కంటిన్యూస్గా మెడికేషన్ ఇస్తున్నాం. యూ డోంట్ వర్రీ. మార్నింగ్ వరకు ఇంతమంది ఇక్కడ వెయిట్ చేయడం అనవసరం. ఒకరిద్దరు ఉండండి చాలు. ఆయన ఒకసారి చూడొచ్చా డాక్టర్? సారీ, మార్నింగ్ అతని హెల్త్ అప్డేట్ తెలిసాక గానీ ఎవరూ ఐసీయూలోకి వెళ్ళి చూడటానికి కుదరదు. నేను చెప్పాను కదేందో మావయ్య గారికి ఏం కాదని. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు కదా. నువ్వు ఏడవకు ప్లీజ్. ఏమ్మా రమణి, ఇప్పుడైనా కాస్త స్థిమితంగా ఉంటావా? వాడి మంచి మనసుకి వాడు నా దేవుడు కాపాడాడు. చూస్తూ ఉండండి, రేపు ఉదయం కల్లా క్షేమంగా లేచి కూర్చుంటాడు. మనందర్నీ సంతోషంగా పలకరిస్తాడు. వాడు పలకరించేటప్పటికీ మీరిలా ఏడుస్తూ కనిపిస్తే వాడు బాధపడతాడు. డాక్టర్ చెప్పారు కదా, ఇంకా భయమేం లేదని. దేవకి, ఇంక అందరూ దేనికిక్కడ? నువ్వు అత్తయ్య బయలుదేరండి. నేను నందు ఇక్కడే ఉంటాం. అలాగే అలివేణమ్మని, రమణిని, పిల్లల్ని కూడా మనింటికే తీసుకెళ్ళు. అమ్మా బయలుదేరండి అమ్మా. నా బిడ్డ ఇక్కడ ఇలా ఉంటే నేనింటికి వెళ్ళి ఏం చేస్తాను నాయన? వాణ్ణి కళ్ళారా చూసే వరకు నా కంటికి కునుకు పట్టదు, నాకు మనశ్శాంతి ఉండదు. నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది నాయన. నేను ఇక్కడే ఉంటాను. వాణ్ణి వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. నేను ఆయన వదిలి ఎక్కడికి వెళ్ళలేను. వదిన గారు వాళ్ళని వెళ్ళనివ్వండి, మేమిక్కడే ఉంటాం. అది కాదమ్మా, వాడికేం ప్రాబ్లం లేదని డాక్టర్ కూడా చెప్పాడు కదా. ఉదయం వరకు ఇక్కడుండి మాత్రం చేసేదేముంది? కనీసం ఇంటికెళ్తే కాసేపైనా విశ్రాంతి తీసుకుంటారు కదా. నేను వెళ్ళలేను అన్నయ్యా. అత్తగారి ఆరోగ్యం గురించైనా ఆలోచించమ్మా. అత్తగారిని తీసుకెళ్ళమ్మా. ఈ గుండెవాడికి దగ్గరగా ఉంటే కాస్త స్థిమితంగా ఉంటుందయ్యా. రమణి, నువ్వు పిల్లలు వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. మధు, మీ అమ్మని దివ్యని తీసుకువెళ్ళమ్మా. నువ్వు వెళ్ళాలి వేణి, నాన్న దగ్గర నేనుండి చూసుకుంటాను. లేదే, నా కొడుకును చూసి మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. సర్లే దేవకి, వాళ్ళు ఇక్కడే ఉంటామంటున్నారు. నువ్వు అత్తయ్య బయలుదేరండి. లేదులేండి, అన్నయ్యని వదిన వాళ్ళని ఇక్కడ ఇలా వదిలేసి నేను ఇంటికి వెళ్ళలేను. మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఇంతమంది ఉండడానికి ఒప్పుకోరని వాళ్ళు చెప్పారు కదా దేవకి. పర్లేదులేండి, మేం కాస్త దూరంగా ఉంటాం. సార్, నందు గారు. రుదర్, ఆ పార్సల్స్ తీసుకుని అతనికి 100 రూపీస్ ఇచ్చి పంపించు. అలాగే సార్.
ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సరే, ఒక పార్సల్ అమ్మకి అమ్మమ్మకి ఇచ్చే, ఇంకో 2 పార్సల్ సింధు వాళ్ళకు కూడా ఇవ్వు. అలాగే సార్. మధు, బామ్మగారిని ఆంటీని తినమని చెప్పు. దివ్య, భోజనం చెయ్యి. నాకొద్దు బాబా. ఏడో డాక్టర్ ఏం చెప్పారో నువ్వు కూడా విన్నావు కదా. చదువుకుంటున్న అమ్మాయివి, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఇలా అయిపోతే ఎలా చెప్పు? ధైర్యంగా ఉండాలి. మనం బలంగా కోరుకుంటే అదే జరుగుతుంది. నమ్మకంతో ధైర్యంగా ఉండు. ఆ నమ్మకమే అంకుల్ని హెల్తీగా తిరిగొచ్చేలా చేస్తుంది. అమ్మా తినమ్మా. వద్దు మధు, కొంచెం తిన. నాకేం వద్దు. ప్లీజ్ అమ్మా. అలివేని తిను. నాకొద్దమ్మా. ప్లీజ్ అలివేని, టాబ్లెట్స్ వేసుకోవాలిగా, కొంచెం తిను. నాకొద్దే. తీసుకో, తీసుకో, తిను. కొంచెం తినమ్మా. వద్దు మధు. అలివేని, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, తినకపోతే ఎలా? కొద్దిగైనా తినాలి వేణి. ఒక పూట తిండి మాత్రలు లేకపోతే ఏం కాదే. అయినా నా మాత్రలు కూడా ఇంట్లోనే ఉండిపోయాయి. నువ్వు ముందు భోంచేయాలి వేణి, టాబ్లెట్స్ నేను తీసుకొస్తాను. అమ్మా నువ్వు కూడా భోంచేయమ్మా. బామ్మగారు ఏ టాబ్లెట్స్ వేసుకోవాలో తెలుసా నీకు? ప్రిస్క్రిప్షన్ ఉందా? ఫోన్లో ఉంది, కానీ నా ఫోన్ ఇంట్లోనే వదిలేసి వచ్చాను. పర్లేదులేండి, అలివేని వేసుకోవాల్సిన టాబ్లెట్స్ నాకు గుర్తున్నాయి, నేను తీసుకొస్తాను. ఆ మెడిసిన్స్ ఏవో నా మొబైల్లో టైప్ చేసివ్వు, నేను తీసుకొస్తాను. ఓ, ఈ 3 టాబ్లెట్సేనా? అవును. సరే, ఈ టాబ్లెట్స్ నేను తీసుకొస్తాను. ఈ లోపు బామ్మగారి చేత ఆంటీ గారి చేత భోంచేయించు. భోంచేయాలి వేణి. నాకొద్దే. నాకు తినాలనిపించట్లేదని చెప్తున్నాను కదా. చిన్నపిల్లలాగా మారం చేయకు. నాన్న కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు ఇలా ఉన్నావంటే నాన్నెంత బాధపడతారో నీకు తెలీదా? ఇంటి పెద్ద దిక్కువే, నువ్వు అందరికీ చెప్పాలి అలివేని. అమ్మా ప్లీజ్ అమ్మా, కొద్దిగా తినమ్మా. వద్దు మధు, నన్ను బలవంతం చేయకు. అమ్మా తినమ్మా. అలివేని తీసుకో, పట్టుకో, ఇంకేం మాట్లాడకుండా తిను. తినమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, కొంచెమైనా తినమ్మా. అలివేని కొంచెం తినలివేని. ప్లీజ్ అలివేని తిను. వద్దమ్మా, నాకొద్దు. అమ్మా కొంచెం తినమ్మా, కొంచెం.
అది ఇంటికొస్తే నేను చచ్చినట్టు లెక్క అని చెప్పినా కూడా నా మాట లెక్క చేయకుండా వాళ్ళని వెళ్ళి పిలుస్తావా? దానికంటే నువ్వు నాకింత విషం పెట్టి చంపేసి దానం చేశాక వెళ్ళి వాళ్ళని పిలిచి ఉండాల్సింది. భోజనం ఎక్కడ తెప్పించాడో గాని నా మనవడు మంచి భోజనమే తెప్పించాడు దేవకి. ఇంకో 2 డబ్బాలున్నా బావుణ్ణు, ఆకలి దంచేస్తుంది. ఉదయం ఎప్పుడో తిన్నాను, మధ్యాహ్నం తినే అవకాశమే రాలేదు. అలా కోపంగా చూస్తావేంటి దేవకి? రామచంద్ర హాస్పిటల్ పాలయ్యాడని మనం కడుపు మార్చుకోవాలా ఏంటి? ఆకలేస్తే తినాలి కదా. నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలో అనేది కూడా తెలియకపోతే ఎలాగమ్మా? ఇక్కడెవరున్నారే? నువ్వు నేనే కదా ఉన్నాం. అమ్మా, నన్ను ఊరికే విసిగించకుండా సైలెంట్గా తిను. అవును, రామచంద్రకి ఏ ప్రమాదం లేదని చెప్పారు కదా, ఇంకా మనమెందుకు ఇక్కడ? అల్లుడు చెప్పినప్పుడే ఇంటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అనవసరంగా ఇక్కడెందుకున్నాం కాపలా? ఇంటికెళ్ళుంటే చక్కగా ఏసీ వేసుకుని పడుకునేవాళ్ళం. నీ బుర్ర ఎప్పుడు నీ సుఖ సంతోషాల గురించే తప్ప రాబోయే ప్రమాదాల గురించి అస్సలు ఆలోచించదే. ఇంకా ప్రమాదం ఏముంది దేవకి? నువ్వు అన్నట్టు ప్రమాదం ఏమైనా ఉన్నా ఆ రామచంద్రకే గాని మనకు కాదు కదా. ప్రమాదంలో ఉన్నది ఆ రామచంద్ర మాత్రమే కాదు, పరోక్షంగా మనం కూడా. మనం ప్రమాదంలో ఉండడం ఏంటి? రామచంద్ర హెల్త్ కండిషన్ గురించి ఉదయమే చెప్తామన్నారు. అప్పటి వరకు ఈ రమణి వాళ్ళ కుటుంబం, ఆ ఇందు వాళ్ళ అత్తగారి కుటుంబం ఇక్కడే ఉంటుంది. పొద్దున్నే డాక్టర్స్ వచ్చి రామచంద్ర గురించి చెప్పే వరకు వాళ్ళు ఇక్కడే కూర్చుని ఖాళీగా ఉంటారా? ఒకరినొకరు ఓదార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయిగా. జరిగిందంతా ఏకరువు పెడుతూ అసలు ఇందు ఎంతకీ రానంటే ఆ దేవకే ఇందుని బలవంతంగా వచ్చేలా చేసింది. తను పిలవకపోయినా బావుణ్ణు, ఇందు రాకుండా అక్కడే ఉండిపోయేది, ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అని అన్నారనుకో, అప్పుడేమవుతుంది? అవును దేవకి, నేనంత దూరం ఆలోచించనే లేదు. నేనక్కడంత గొడవ జరుగుతున్నప్పుడు నోరు మెదపలేదు. ఇప్పటికీ నేను దీని గురించి ఏమీ మాట్లాడలేదు. పొరపాటున నేను ఈ విషయం గురించి మాట్లాడితే అందరి దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని అవుతాను. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని మనం ఇంటికి వెళ్ళలేదు. త్వరగా తినమ్మా. తిన్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఇందాకన్నట్టు నా గురించి ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. మనం ఉన్నది ఆ రామచంద్ర క్షేమం కోరి కాదు, మనకి ప్రమాదం రాకుండా ఉండడానికి. అమ్మో, నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు పరిగెడుతున్నాయా దేవకి? అసలు దీని గురించి ఆలోచించలేదు. నువ్వు చెప్పింది కరెక్టే దేవకి. అర్థమైంది కదా? త్వరగా తిను. భగవంతుడా, నా బిడ్డకేం కాకూడదు, పూర్తి ఆరోగ్యంతో బయటికి రావాలి. డాక్టర్ గారు, ఇప్పుడే పేషెంట్ కండిషన్ చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. అన్నయ్య, ఆయనకేం అవ్వదు కదా? ఇప్పుడు లేచి మనందరినీ పలకరిస్తారు కదా, మనతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా. మీరేం కంగారు పడకండమ్మా. ఖచ్చితంగా డాక్టర్ మనకి శుభవార్త చెప్తారు. రామచంద్ర మనందరితో మాట్లాడతాడు. స్వామి, మా నాన్న మాకు కావాలి. ఆయనకేమైనా అయితే మేమెవ్వరం తట్టుకోలేం స్వామి. మా నాన్న సంపూర్ణ ఆరోగ్యంతో మాకు అప్పగించు స్వామి.
వాళ్ళందరూ ఆయనకేం కాకూడదని క్షేమంగా తిరిగొచ్చారని దేవుని కోరుకుంటున్నారు. న్యాయంగా అయితే ఆయన ఆరోగ్యం గురించి వాళ్ళకంటే మీరే బలంగా కోరుకోవాలి సార్. ఎందుకంటే ఆయన ఈ పరిస్థితికి రావడానికి పరోక్షంగా మీరే కారణం కాబట్టి. అసలే చిరాగ్గా ఉంది. నా కోపం తెప్పించుకో. మీరు కోపం తెచ్చుకోవాలనో చిరాకు పడాలనో నేను ఇలా చెప్పట్లేదు సార్. ఇప్పుడైనా ఈ ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచించండి. వాళ్ళ మంచి కోరుకుండని చెప్తున్నాను అంతే. నేనెప్పుడు ఎవరి చెడు కోరుకునరా. నేనేదో వాళ్ళ చెడు కోరుకున్నట్టు చెప్తున్నావేంటి? డాక్టర్, తనకెలా ఉంది? ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. భయపడాల్సిన పనేం లేదు. మీరెళ్ళి చూడొచ్చు. ఆయనకి ఇంజెక్షన్స్ ఇచ్చాము. సో మీరెవరు పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూసొచ్చేయాలి. అక్కడికి వెళ్ళి ఏడవడం లాంటివి చేయకండి. అలాగే డాక్టర్. నాయనా, అమ్మా మీరెళ్ళి చూడండి. పదండి సార్. మీరు వెళ్ళండి అమ్మా. పద. ఇందు రా, వెళ్ళి మామయ్య గారిని చూద్దాం గాని. రా ఇందు. అమ్మా పదన్నమ్మా. తప్పుగా అనుకోకండి. మీరొచ్చి వాడిని చూస్తే ప్రమాదం ఏం లేదు. కానీ వాడు మిమ్మల్ని చూస్తే జరిగిన గొడవ మొత్తం గుర్తుకొస్తుంది. మళ్ళీ వాడు డిస్టర్బ్ అవుతాడమ్మా. ప్లీజ్ అపార్థం చేసుకోకండమ్మా. నన్ను క్షమించండి. ఏమండి, ఎక్కువసేపు పేషెంట్ దగ్గర ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. అమ్మా రా. ఇందు అమ్మా, మధు, నా బిడ్డకేం కాకుండా మునుపట్లాగే ఆరోగ్యం కుదురుకొని తిరిగి వస్తే నాకదే చాలు. అయ్యా, వాడికే ఇబ్బంది లేదు కదయ్యా? వాడికి ఇబ్బంది ఏం లేదని డాక్టర్స్ చెప్పారు కదమ్మా. అంటే వాడిలో వాడే ఏదో మాట్లాడుకుంటున్నాడు. మనల్ని ఎవరినీ సరిగ్గా చూడటం లేదు. వాడికి మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారు కదమ్మా. అందుకే కొంచెం మగతగా ఉన్నట్టుంది. అయితే వాడు ఎప్పట్లాగే లేచి తిరుగుతాడా నాయనా? అంతా బాగానే ఉంటుంది కదా? అవునమ్మా, కంగారు పడాల్సింది ఏం లేదు. తర్వాత డాక్టర్స్ మాట్లాడడానికి పిలుస్తారు. అప్పుడు వివరాలన్నీ అడిగి కనుక్కుందాం. మనల్ని అందరినీ వెళ్ళి చూడమన్నారంటే ప్రాబ్లం ఏం లేదని అర్థమమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఊరుకో అక్క, నాన్న బానే ఉన్నారు. ఇంజెక్షన్స్ వల్ల కొంచెం మగతలో ఉన్నారంతే. నాన్నను చూడ్డానికి కూడా నాకు అదృష్టం లేదు. నేను ఒక దురదృష్టవంతురాలని. నాన్న లాంటి మంచి మనిషి కడుపున నాలాంటి పాపాత్మురాల్ని ఎందుకు పుట్టించాడో ఆ దేవుడు. ఏంటక్క ఆ మాటలు? ఇంకెప్పుడు అలా అనకక్క. నాన్నకి బానే ఉంది. నాన్నని చూద్దు కానీ రా అక్క. రా అక్క. వద్దు మధు, నేను ఎదురు పడ్డందుకే నాన్న ఇలా అయిపోయారు.
అలాంటప్పుడు మళ్ళీ నేను ఆయన ముందు నిలబడితే నాన్న మనకి దక్కరేమోనని భయంగా ఉంది మధు. అక్క, అసలు నేను ఈ హాస్పిటల్లో ఉన్నానని తెలిసినా నాన్న డిస్టర్బ్ అవుతారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మధు. అలా ఏం కాదక్క, నేను చెప్తున్నాను కదా, నువ్వు నాతో రా. వద్దు మధు, రా అక్క. మధు, రా అక్క. ఆయనకి స్వల్పంగా పెరాలసిస్ వచ్చింది. జరిగిన నష్టాన్ని ఏదో ఒక రకంగా భర్తీ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ బాధపడుతూ కూర్చోను. ఎలా భర్తీ చేస్తారు సార్? ఎలా భర్తీ చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు. మధు వీడు ఆఫీస్కి వెళ్ళి సిక్ లీవ్ పెట్టేసి వచ్చింది కాబట్టి వీడు రికవర్ అయ్యే వరకు ఆఫీస్కి వెళ్ళాల్సిన పనేం లేదు కదా. అందుకే అందరినీ వచ్చి మన ఇంట్లో ఉండమని చెప్తున్నాను.